తన పరిస్థితి ఏంటో ఆయన గ్రహించి అంటాడు, నువ్వు నా ఎద్దుకు వచ్చుటకు నేను పాత్రుడను కాను, మాట మాత్రం సెలవివ్వండి, నా దాసుడు బాగుపడతాడు. యేసుప్రభు అంటాడు, ఇశ్రాయేలీలో కూడా ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను చూడలేదు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టి 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 గట్టిగా హల్లెలూయా. దేవుని ప్రజలను చెప్పుకునే వాళ్ళు, మేము ఇశ్రాయేలీయులం, మేము యూదులం, మేము బలవంతులం, మేము ప్రార్థనా పరులం, మేము గొప్పవాళ్ళం అని చెప్పుకునే వాళ్ళ జీవితంలో కూడా లేనంత అత్యున్నతమైన అతి పరిశుద్ధమైన విశ్వాసాన్ని మనం అక్కడ చూస్తున్నాం. మాట మాత్రం సెలవిస్తే, ఎప్పుడో చదివినట్టున్నాడండి, దేవుడు తన వాక్కును పంపి బాగు చేశాడని. ఆమెను చెప్పడం గట్టిగా. ఆయన ఎక్కడో చదివినట్టున్నాడు, లేకపోతే ఎక్కడో ప్రసంగిస్తున్నప్పుడు విన్నట్టున్నాడు. ఆ మాటని కోడ్ చేసి అడుగుతున్నాడు, అయ్యా నువ్వు మాట పంపిస్తే, నేను ఒక శతాధిపతిని, నా దగ్గర కొంతమంది సైనికులు ఉన్నారు, వారికి నేను ఆయా పనులు చెప్తుంటే నా మాటను బట్టి ఆ పనిని నిర్వహిస్తున్నారు వాళ్ళు. ఓ సాధారణమైన మనిషి అయినా నేను చెప్పిన మాటే నా దగ్గర ఉన్న మనుషులు వినగలిగితే, నా దగ్గర ఉన్న సైన్యం వినగలిగితే, నీవు సర్వ సృష్టిని సృష్టించిన సర్వశక్తి గల దేవుడవు, మాట పంపిస్తే స్వస్థత జరుగుతుందని లేఖనాల్లో రాయబడింది కనుక ఓ మాట పంపించండి, నా దాసుడు బాగుపడతాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. కాబట్టి ఈ ప్రశస్త రాత్రి నీవు కోరగలిగితే, నీవు ప్రభుని సమీపించగలిగితే, నీవు యోగ్యుడిగా మారగలిగితే, నువ్వు పాత్రుడిగా మారగలిగితే, నా దేవుడు తప్పక నీకు మేలు చేస్తాడు. తప్పక నా దేవుడు నీకు మేలు చేస్తాడు. హల్లెలూయా. ఒకటి దాచి ఉంచిన మేలు, రెండోదిగా సిద్ధపరిచిన మేలు అని బైబిల్లో మనం చూస్తాం. ఒకటి దాచి ఉంచాడు, రెండవదిగా సిద్ధపరిచాడు. దాచి ఉంచిన మేలు దేవుడు మనకు అందిస్తాడు, రెండవదిగా సిద్ధపరిచిన మేలు. సిద్ధపరిచింది రెడీగా ఉన్నాయి, కొన్ని సంసిద్ధంగా ఉంటుంది, రెడీగా ఉంటుంది. మనం వెంటనే చూడండి, కొంత ఫుడ్ని మనం సిద్ధం చేసి పెట్టుంటాం, వెంటనే దాన్ని సర్వ్ చేస్తాం. కొంత ఫుడ్ని దాచిపెట్టుంటారు, ఇప్పుడు కాదు పండక్కని. ఆమెను చెప్పడం గట్టిగా. దాచిపెట్టిన కొన్ని వెంటనే దేవుడు మనకు అందిస్తాడు, కొన్నిటిని దాచి ఉంచుంటాడు ఏదో ఒక కారణం కొరకు. ప్రియులరా, సిద్ధపరిచిన దాన్ని దేవుడు దయచేస్తాడు, దాచి ఉంచిన మేలు కూడా దేవుడు మనకు అందచేస్తాడు. ఆయన సిద్ధపరిచిన దాచి ఉంచిన మేలు ఈ ప్రశస్త రాత్రి నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. మేలు చేత నా దేవుడు నిన్ను తృప్తిపరచునుగాక. దాచి ఉంచిన మేలు నా దేవుడు నీకు దయచేయునుగాక. సిద్ధపరిచిన మేలు నా దేవుడు నీకు దయచేయునుగాక. మనుషులు కీడును కల్పించినా దాన్ని దేవుడు మేలుకు మార్చేస్తాడు. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మేలుని మనం పొందడానికి వెళ్ళే మార్గం ఉంది కదండి, అది కీడులా కనిపించవచ్చు. మనం వెళ్ళే మార్గాలు కొన్నిసార్లు ఏంటి, ఈ శ్రమలేంటి, ఈ పోరాటాలేంటి, ఈ కష్టాలేంటి, ఈ కన్నీళ్ళేంటి అని అనిపించవచ్చు మనకు. కానీ ఆయన మన కొరకు సిద్ధపరిచిన మేలు, ఆయన మన కోసం దాచి ఉంచిన మేలును మనం పొందడానికి వెళ్ళే మార్గాలు ఉన్నాయి కదండి, అది కఠినంగా మనకు అనిపించవచ్చు, అది బహు కష్టమని అనిపించవచ్చు. కానీ ఆ శ్రమల గుండా నీ వెళితే అక్కడ దేవుడు ఒక మేలు దాచి ఉంచాడు. కీడు చాటున మేలును దేవుడు దాచి ఉంచాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు తన జీవితంలో అనుకున్నాడు, ఇదంతా తను ట్రావెల్ చేసిన మార్గం, తన ప్రయాణం చేసిన మార్గం, శ్రమలు, పోరాటాలు, ఇబ్బంది కొలిమిలో నలిగిపోయిన అనుభవాలు, ఒట్టి గుంటలో పడవేసిన అనుభవాలు, ఓ బానిసగా కాళ్ళకు చేతులకి సంకెళ్ళు బిగించి అతను బాధించిన అనుభవాలు, నమ్మిన మనుషులే నిందించిన అనుభవాలు, చివరి స్టేజ్ ఏంటంటే ఇక చెరసాలేనండి. చివరికి తీసుకెళ్ళి చెరసాల్లో పడేశారు. ఇక ఆ తర్వాత పరిస్థితి ఏంటో కూడా తెలియదు. చెరసాలకి ఇది ముగింపు అనుకున్నాడు. చెరసాల్లో బాధించబడవలసిన పరిస్థితి వచ్చింది. ఎదురు చూశాడండి, ఏదో ఒక దిక్కు నుండి మనకు సహాయం వస్తుందని. ఇద్దరు మనుషులు అతనికి పరిచయం అయ్యారు చెరసాల్లో. వాళ్ళు మేలు చేస్తాడని ఎదురు చూస్తారు. వాళ్ళలో ఒకడు చనిపోయాడు, ఇంకొకడు మర్చిపోయాడు. ఒకడు చనిపోయాడు, ఇంకొకడు మర్చిపోయాడు. మనిషికి గొప్ప వరం ఉంది, మర్చిపోయే వరం అన్నమాట. సరే, కీడును మర్చిపోతే మంచిది, కానీ మేలును కూడా మనుషులు మర్చిపోతారు. మేలును మర్చిపోయాడు. కానీ ప్రియులారా, ఇంతే నా జీవితం అని ఒకవేళ అనుకుని ఉండొచ్చేమో యోసేపు. నా జీవితం ఇంతేనమ్మో, ఇక ఈ చెరసాల్లోనే కుళ్ళి కృషించవలసిన పరిస్థితి వస్తుందేమో అనుకుని ఉండొచ్చండి. కానీ ఒకరోజు వచ్చింది, రాజు దగ్గర నుండి పిలుపు వచ్చింది.
ఏంటో పిలుపని ఆ పిలుపుని అందుకొని రాజు సమ్ముఖానికి వెళ్ళి నిలబడితే రాజు ఏదో కలగంటే ఏడి ఆ కలభావాన్ని ఈ యోసేపు తెలియచేస్తే ఆ రాజు ఆ దేశమంతటి మీద ఆహారాన్ని పంచే మంత్రిగా అతను నిర్ణయించి హెచ్చించి గణపరిచాడు. చెప్పలు కూడా మంత్రి గట్టిగా గట్టి 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 దాచి ఉంచిన మేలు, ఊహకు మించిన ఉన్నత కార్యాలు ప్రభు మన జీవితంలో చేస్తాడు. నీవే రోజు ఊహించి ఉండి ఉండవు. నీకోసం ప్రభు సిద్ధపరిచిన ఆశీర్వాదం ఒకవేళ నీ కంటికి కనబడలేదేమో, నీ చెవికి వినబడట్లేదేమో, నీ హృదయానికి గోచరం కావట్లేదేమో. నీ కంటికి కనబడినంత మాత్రాన లేదని అనుకోవద్దు. నీ చెవికి వినబడినంత మాత్రాన లేదని అనుకోవద్దు. నీ హృదయానికి గోచరం కానంత మాత్రాన దేవుడు నాకేమేలు సిద్ధపరచలేదని అనుకోవద్దు. ఆయన నీకోసం దాచి ఉంచాడు మేలు. ఆ తగిన కాలం వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు నీవు యోగ్యుడివై ఉంటే, నువ్వు పాత్రుడివై ఉంటే తప్పక నా దేవుడు కీడును మేలుగా మార్చి, కీడు కోసం మనుషులు ఉద్దేశించిన దాన్ని మేలుగా మార్చి, మేలు కలుగుట కొరకే సమస్తం సమకూడి జరిగేటట్లుగా అద్భుతాలు చేసే దేవుడు, మనం ఆరాధించే దేవుడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టి గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడు నుండో ప్రభు ప్లాన్ చేసుకొస్తున్నాడు, మనకు తెలియట్లా. ఎప్పుడు నుండో ప్లాన్ చేసుకొస్తున్నాడు దేవుడు. ఎందుకు ఈ ప్లాన్ చేస్తున్నాడు? ఆయన ప్లాన్స్ మనకు అర్థం కాదు, ఆయన ప్రణాళిక మనకు అర్థం కాదు. మన బుర్ర ఎంతండి, మట్టి బుర్ర, మనకేం అర్థమవుతాయి? చూడండి, ఎవరో ఇద్దరు రాజుగారి గురించి కుట్ర చేస్తున్నారు. అనుకోకుండా ఆ మాట ఇతని చెవినే పడాలా? వాళ్ళు ఎవరో కుట్ర చేస్తున్నారు రాజుగారి కోసం వ్యతిరేకంగా, అది ఈయన చెవిలో పడాలా? పడింది. పడ్డా మనం ఏమనుకుంటాం? మనకెందుకు వచ్చిన గొడవ, వాళ్ళు ఒకటైపోతారు ఎప్పటికైనా, మనకెందుకు వచ్చిన గొడవ అనుకోవచ్చు కదండి. అనుకోకుండా ఈ వార్త వెళ్ళి రాజుగారికి చెప్పాడు. రాజుగారికి చెప్తే ఏంటంటే రాజుగారికి అందజేశాడు ఈ వార్త. వెంటనే రాజుగారు జాగ్రత్త పడిపోయాడు. ఆ కుట్ర చేసిన వాళ్ళు పట్టుకున్నారు. వెంటనే ఈ మ్యాటర్ని ఇంతటితో క్లోజ్ చేయొచ్చు కదండి. వెంటనే గ్రంథాలు రాసేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఇప్పుడు కూడా రాస్తున్నారు, గ్రంథాలు రాస్తున్నారు. మరి నేను ఏ థియాలజీ సబ్జెక్ట్ చెప్తున్నానో తెలియదు, కానీ కొంతమంది ఒకటే రాస్తున్నారు అంతే. ఏంటండి, తనలో ఇటు గీస్తున్నారు, పుస్తకంలో రాస్తున్నారు. సరే, ఈ మ్యాటర్ అది పెద్ద విషయం అనుకున్నారు. మొత్తం మీద గ్రంథాలు రాసి పెట్టారనమాట. సరే, ఇంత మేలు చేశారు కదా, వెంటనే ఏదో ఒక మేలు చేయొచ్చు కదా, ఏదో ఒక చిన్న బహుమతి ఇస్తే మొదటకే సంతోషిస్తాడు కదా. మేలు జరగలేదు. వెంటనే ఆయన చేసిన పనికి ప్రతిఫలం ఇవ్వలేదు, బహుమానం కూడా ఇవ్వలేదు. సరే, ఆయన కూడా టేక్ ఇట్ ఈజీ, పర్వాలేదులే. మనం ఉపకారం చేసినప్పుడు, నేను ఎప్పుడు చెప్తానండి, ఎదుటి మనిషికి మనం మంచి చేసినప్పుడు ఎక్స్పెక్టేషన్ ఏది పెట్టుకోవద్దు. మనం మంచి చేసి ఉండిపోదాం. దేవుడు మనకు మేలు చేయాలనుకుంటే ఏదో ఒక రోజు మన కన్నీళ్లతో విత్తిన ఆ విత్తనం ఉంది కదండి, సంతోష గానాలతో మనం పంటను కూర్చుకునేటట్లు సమృద్ధితో తిరిగి వస్తుంది. హల్లెలూయా. అందరూ అన్నారు, ఏమయ్యా ఇంత మేలు చేశావు, ఏమైనా చేశాడా, నీకేమైనా ఇచ్చాడా? ఇంతే వీళ్ళు, ఈ రాజు ఇంతే, ఈ దేశం ఇంతే, ఈ ప్రజలు ఇంతే. అనవసరంగా నువ్వు కట్టకట్టుకొని వాళ్ళు కలిసి వీళ్ళు కలిసి మొత్తం మీద వెళ్ళి అక్కడ చేరి మ్యాటర్ చెప్పకపోతే రాజుగారు ఉంటే ఎంత, పోతే ఎంత? రాజుగారి క్షేమాన్ని కోరావు, నీకేం మేలు చేశారు? కనీసం మంచినీళ్ళని ఇచ్చారా? కూర్చోబెట్టారా? సన్మానం చేశారా? సన్మాన సభ ఏమైనా ఏర్పాటు చేశారా? వాళ్ళ అడవుడిలో వాళ్ళు అని అనుంటారండి. మొర్దెకైతో ఉన్న యూదులు మేబీ అలా చెప్పు ఉండొచ్చు. సరే, ఆయన కాముగా వచ్చేసాడు. వాళ్ళెవరో కుట్ర చేయడో, అది మొర్దెకై తెలియడో, ఆ మ్యాటర్ మొర్దెకై రాజుకు చెప్పడో, రాజుగారు కాపాడబడ్డో, దాని గ్రంథాల్లో రాసి పెట్టడం, ఇవన్నీ దేవుడు ఎందుకొరకు చేస్తూ వచ్చారంటే దేవుడు సిద్ధపరిచిన మేలులు ఇవి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా.